ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్ళు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశులు వారున్నారో, మకర కుంభరాశులు వారున్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాటి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా గనక చూసినట్లయితే గనక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి
తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ప్రమాదాలు చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాశులు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు, శని, జాతకాలలో కుజదోషాలున్న, శని వలన కలిగేటటువంటి ఆలస్యము, ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ, మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిర నక్షత్రము పంచమి ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యసూక్త పారాయణము, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మంజుసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో, కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహ జపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశి వారికి ఏప్రిల్ మాసం 21వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కర్మస్థానమైనటువంటి, ఉద్యోగ స్థానమైనటువంటి దశమ స్థానము చాలా విశేషమైనటువంటిది. జన్మ లగ్నాతు కూడా దశమం చాలా విశేషము, జన్మ రాశ్యాత్తు కూడా చాలా విశేషమైన స్థానం. ఆ స్థానము శుభ్రపడి ఉండటం చాలా విశేషం. కానీ మిథున రాశి వారికి ఈ మే 10 వరకు కూడా ఈ కుజశనులు దశమ స్థానంలో కీర్తి ప్రతిష్టలు హరించేటటువంటి స్థానంలో, అంటే అవి పెంచే స్థానంలో వీరు హరించే పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరైతే వ్యాపారపరంగా కాస్త ఎక్కడో అక్కడ అప్పు తెచ్చి పెట్టి ఉన్నారో, అది సహాయ రూపకంగా కావచ్చు, బంధువులు ఎవరైనా సహాయం చేసినా, లేకపోతే మాతృ సంబంధిత సహాయం కావచ్చు, అన్నదమ్ముల్లో ఎవరైనా సహాయం చేసినా, బ్యాంకుల ద్వారా రుణం తెచ్చుకున్నా,
ఎవరికైనా సరే భార్య రూపకంగానైనా సరే కాస్త వారి యొక్క తండ్రి ద్వారా కావచ్చు, భార్య యొక్క భర్త యొక్క అన్నదమ్ముల ద్వారా ఎవరైనా సరే భార్యాభర్తల్లో అప్పు తెచ్చి కనుక వ్యాపారంలో పెట్టినట్లయితే ఆ వ్యాపారపరమైనటువంటి వృద్ధి జరక్క నానా విధాలైనటువంటి పరిస్థితులు మిథున రాశి వారు అనుభవించాల్సి ఉంటుంది. వీరి యొక్క స్నేహ ధర్మాలలో ఎక్కడో అవసరం లేనటువంటి కొన్ని కల్మషమైనటువంటి భావాలు కనిపించే అవకాశము, దాని ద్వారా గృహంలో విపరీతమైనటువంటి మార్పులు, గృహంలో అప్రశాంతత కలగటము, భార్యాభర్తల మధ్య విభేదం కలగడానికి అవకాశం ఉంటుంది. కోర్టుల దాకా వెళ్లాల్సిన అవకాశం కూడా ఉంటుంది. సంతానపరంగా కూడా మీరు అనుకున్నటువంటి లాభము అక్కడ కలగట్లేదు మిథున రాశి వారికి. కొంతమంది విద్యార్థులకైతే కనుక మిథున రాశి వారికి విద్య యందు ఆసక్తి తగ్గటము, లేనిపోని అలవాట్ల దగ్గరికి వెళ్ళటము, వారి యొక్క కర్మ భ్రష్టత్వాన్ని వారు కొని తెచ్చుకోవటం మిథున రాశి వారికి జరగడానికి అవకాశం. ఏదో చదువుకుందాం అనుకుంటే అసలు ఉన్న చదువు కూడా పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకాగ్రత అనేటటువంటిది పూర్తిగా పక్కకెళ్ళిపోయి అవసరం లేనటువంటి ప్రేమ భావాల వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సరే, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తీరతాయి, ఇప్పటిదాకా ఏదో ఔషధాలు వాడాము అని అనుకునే లోపలే తిరగబెట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్మస్థానం చెడిపోయినప్పుడు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి. చేసేటటువంటి ఉద్యోగంలో విపరీతమైనటువంటి మార్పులు చేర్పులు, మీ యొక్క ఆర్థిక బర్డెన్స్, గృహంలో విపరీతమైనటువంటి మార్పులు కూడా కనిపించే అవకాశాలు కలుగుతాయి. వాహనపరమైనటువంటి కోరికలు ఏదైనా ఉంటే అవి నెరవేరుతాయి అనుకున్న మూమెంట్లో అప్పులు చేస్తారు, కానీ సరైనటువంటి వాహనము మీకు దొరకదు. ఒకవేళ వాహనపరమైనటువంటి పరిస్థితులు మీకు వచ్చినప్పటికీ కూడా, వాహన లాభము గృహ లాభము వచ్చినప్పటికీ ఏదో రకంగా మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసుల్లో ఈ యొక్క వ్యవహారాల వైపు కొంతమంది మిథున రాశి వారికి అవకాశం కనిపిస్తుంది, వెళ్ళే అవకాశం. అలాగే ఎవరికైనా సరే వివాహం జరుగుతుంది, వివాహం అయిపోతుంది అనేటటువంటి మూమెంట్స్లో ఈ యొక్క మిథున రాశి వారికి ఈ కుజశనుల యొక్క దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కలయిక, వారి యొక్క దృష్టుల రీత్యా ఏదైతే మీరు మాట్లాడుకున్నారో వధూవరులకు సంబంధించి ఆ విషయాలలో ఎక్కడో చిన్న పొరపాటు జరిగి వాగ్వాదాలు, గొడవలు జరగడానికి అవకాశం ఉంది. ఆకస్మికంగా వాయిదాలు పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మిథున రాశి వారు ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఉద్యోగంలో కానీ వృత్తి ఉద్యోగాల రీత్యా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, స్నేహితులకి కానీ బంధువులకి కానీ, బంధు తరపు వాళ్ళకి కానీ, భార్యాభర్తల తరపు ఎవరికైనా బంధువులకు కానీ ధనాన్ని కనుక ఆర్థికంగా అప్పించిన వాళ్ళు కానీ తిరిగి రావాలనుకున్నా, ఏ విషయంలో లాభం కలగాలన్నా, సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు తొలగిపోకుండా ఉండాలన్నా, మీ ఆరోగ్య విషయంలో ఎక్కడా సమస్యలు రాకుండా, తగ్గుతుంది అనుకున్నటువంటి రోగం తగ్గకుండా మళ్ళీ ముదిరి పాకాన పడేటటువంటి పరిస్థితులు ఉన్నా, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా నిత్యము హనుమంతుడి యొక్క చాలీసా 11 సార్లు చదవండి 21 రోజులు, హనుమత్ జయంతి వరకు. మంగళవారము శనివారము ఉపవాస దీక్షలు చేయండి. అలాగే స్వామివారికి శ్రీరామ శ్రీరామ 21 ఆకుల్లో స్వామివారికి మెళ్ళో ధరింపజేయండి. అలాగే ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరైనా సరే జన్మజాతకరీత్యా కానీ సరైన దశలు అంతర్దశలు జరగకపోయినా, ఒకవేళ దశలు అంతర్దశలు మంచిగా జరుగుతున్నా గోచారంలో వీరి యొక్క కలయిక అంతంత మాత్రం కాబట్టి ఎవరైనా సరే ఆ నక్షత్రాలు, ఆ రాశులు కలిగినటువంటి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క కుజశనుల యొక్క జప కార్యక్రమంలో పాల్గొనటము, 21 రోజులు కూడా హనుమంతుడికి సంబంధించినటువంటి మన్యసూక్త జపము, మన్యసూక్త స్వామివారి యొక్క ఆరాధన, మే 12వ తారీఖున చేసేటటువంటి హోమ ప్రక్రియలో మీరు కూడా నమ్మకంతో గనక మీ గోత్రనామాల ద్వారా పాల్గొంటే మీకు తప్పకుండా హనుమంతుడి యొక్క రక్ష అనేటటువంటిది మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది. అనుకున్నటువంటి పరిస్థితులు ముందుకు వెళ్తారు. తప్పనిసరిగా మాత్రము ఈ 21 రోజులు మీరు మాత్రము హనుమంతుడి యొక్క రక్షా కవచాన్ని మాత్రం వదలకండి. జై శ్రీరామ్, జై హనుమాన్.